ట్రేడ్ అనేది వరల్డ్ ఈజ్ ఫ్లాట్ బికాస్ ఆఫ్ ది డిజిటలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, డిజిటలైజేషన్, అమెరికనైజేషన్, చైనైజేషన్ అనే దాంట్లో ఆయన ఏమన్నాడంటే నౌ ఇట్ ఈజ్ మస్కైజేషన్. మస్కైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎవరు ఇఫ్ యూ వాంటెడ్ టు హ్యావ్ థింగ్స్ విచ్ యూ నెవర్ హ్యాడ్, యూ గాట్ టు డూ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నెవర్ డన్. అదే యూ కాంట్ డూ. అదే ఈ కొటేషన్స్ అన్నిటికీ సాక్షాత్ రూపం అనిపిస్తుంది. ఆయన మానవ శరీరంలో ఉన్న ఒక రూపం ఏంటంటే నువ్వు ఎప్పుడూ చేయనివి నువ్వు చేయగలిగితే ఎప్పుడు నువ్వు పొందలేవి పొందగలుగుతావు. అవును, యూ షుడ్ హ్యావ్ ద గట్స్ అండ్ అడాసిటీ అంటే ధైర్యము టు డ్రీమ్ ది అన్డ్రీమబుల్ ఆర్ అన్అచీవబుల్ ఆర్ అన్ఇమాజినబుల్. ఐ యామ్ పాసిబుల్, ఇంపాసిబుల్లోనే ఐఎమ్ పాసిబుల్ అని చెప్పి. అవును, అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడే నా శరీరం ఒక రకమైన బంప్స్, ఆ ఉత్తేజం వచ్చేస్తుంది. ఎందుకంటే మనలాగా 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఉన్న వ్యక్తి, మనలాగానే అన్నీ ఉన్న వ్యక్తి, హౌ కుడ్ హీ అచీవ్ ఫినామినల్ సక్సెస్ నాట్ ఇన్ వన్ ఏరియా? అదే సైన్స్, టెక్నాలజీ, బిజినెస్, పాలిటిక్స్ అండ్ నౌ స్పేస్. అండ్ దెన్ సునీతా విలియమ్స్ లాంటి ఒక అక్కడ వదిలేశారు, చేతులు ఎత్తేసేసారు. సునీతా విలియమ్స్ని మేము తీసుకురాలేము, విల్మోర్ని మేము తీసుకురాలేము, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నాం, ఈ ఇద్దరిని తీసుకురాలేక అమెరికన్ గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తే బోయింగ్ ఫెయిల్ అయింది. ఈయన వచ్చి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ అని చెప్పి ఫస్ట్ టైం వెళ్ళబోతుంది మేడం. షిప్ వెళ్ళబోతుంటే స్టార్ క్రూజర్ తరపున, స్టార్ లైన్ తరపున ఫెయిల్ అయింది. అందరు నవ్వారు, డొనాల్డ్ ట్రంప్ని అందరు విమర్శించారు. యూ బిలీవ్డ్ ఇన్ దిస్ గై, యూ సీ వాట్ హ్యాపెండ్, హీ కుడ్ నాట్ గో. నో, గివ్ హిమ్ సమ్ మోర్ టైమ్. ద వే బోత్ ఆఫ్ దెమ్ బ్యాక్ ఈచ్ అదర్. అది డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ ఉన్న గొప్ప విషయం ఏంటంటే దే నో దట్ దీస్ 2 guys దే ఆర్ అంటే మెంటల్ గా వాళ్ళు ఇంటెలెక్చువల్ గా సింక్ అయిపోయారు, కనెక్ట్ అయిపోయారు. ఎమోషనల్లీ, సైకలాజికల్లీ, ఇంటెలెక్చువల్లీ దే గాట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ డిఎన్ఏ. వీఆర్ హియర్ టు మేక్ సంథింగ్ గ్రేట్. వీఆర్ నాట్ ప్యాలటబుల్గా, అందరికీ రుచించే విధంగా ఏముండవు వాళ్ళు చెప్పే మాటలు, ప్యాలటబుల్గా ఉండవు మేడం. అంటే రుచించవు, కానీ చేసి చూపించడంలో ఇద్దరు దిగ్గజాలు. మేడం ఎప్పుడన్నా మీరు ఊహించారా డొనాల్డ్ ట్రంప్ 2వ సారి అమెరికన్ ప్రెసిడెంట్ అవుతారని? నిజానికి అంటే ఊహాగానాలు చాలా వచ్చాయి. అసలు ఎందుకంటే అమెరికాలో సేవ్ అమెరికా అనే క్యాంపెయిన్ అనేది మీరు చూస్తే ఫస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు కూడా అదే అమెరికాని ఇతర అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఒకటి. ఇప్పుడు ఈయన వచ్చి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన కొన్ని డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. థ్యాంక్స్ దట్ యూ రిమైండెడ్ మీ దట్ అబౌట్ దట్. అసలు సమ్ టైమ్ బ్యాక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో టాకింగ్ అబౌట్ దట్. ఏమనంటే ఈయన మంచి ఇన్నోవేటరు, ఎలాన్ మస్క్ ఇనిషియేటరు, ప్యాషనేట్ బిజినెస్ మ్యాన్. కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటుంది బిజినెస్ అంటే. వావి వరుసలు ఉండవు, మనాతనా ఉండదు, మన కంట్రీ వేరే కంట్రీ ఉండదు, కట్ థ్రోట్ కాంపిటీషన్. 2 + 2 = 4. ఇలాంటి దాంట్లో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఎలాన్ మస్క్. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చాలా పెద్ద స్థాయి ఉన్న ఒక బిలియనీరు డొనాల్డ్ ట్రంప్. వీళ్ళిద్దరు కలిసి అమెరికన్ గవర్నమెంట్ని, పాలిటిక్స్ని, ఫారెన్ పాలసీని ఏ విధంగా డ్రైవ్ చేయగలరు, సైన్స్ అండ్ టెక్నాలజీని. అసలు వరల్డ్ వైడ్ జరుగుతున్న టాపిక్ కదండి ఇది. చైనా ఒకసారి ఉలికిపడితే లేదు, ఎలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్ కాంబినేషన్ వెరీ లెథల్ ఆర్ లీథల్ కాంబినేషన్ అంటారు. అదే అవును, డెడ్లీ కాంబినేషన్. అండ్ ఎందుకంటే ఇద్దరు ప్యాషనేట్లీ డ్రివెన్. ఇద్దరు ఒకటి ఏంటంటే ఇద్దరులో ఒక కామన్ మేడం, దే ఆర్ వెరీ మ్యావరిక్ ఇన్ నేచర్. అదే అంటే అంటే పరిధులు దాటిన ఒక విధమైన అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ మేడం. రైట్ మేడం, నేను 2-3 వాక్యాల్లో చెప్తాను ఎలాన్ మస్క్ ని. ఎవరు ఊహించినది చేయబోయే ముందర ఆయన చేసే ఫస్ట్ పని ఏంటంటే, ఆయన గురించి చదివిన తర్వాత మన ఇద్దరం ఇంట్రో చేద్దాం అనుకున్నప్పుడు నేను చాలా చదివాను ఆయన గురించి. ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ ఫౌండేషన్ లేకుండా మీరు అందలా లెక్కలేరు. నెంబర్ 1, హీ విల్ డూ అమేజింగ్లీ హార్డ్ వర్క్ ఎట్ ది బాటమ్ లెవెల్ ఇట్ సెల్ఫ్. రైట్, ఫౌండేషన్, పునాది లేకుండా అంతస్తులు నేను కట్టలేను. కాబట్టి ఫౌండేషనల్ క్లారిటీ, ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్, క్యారెక్టర్ అలైన్మెంట్ తీసుకొస్తాడు ఆయన. నా ఇంటెన్షన్ ఏంటి, నా దగ్గర ఉన్న కంటెంట్ ఎంత, నా కంటెంట్కి ఇంటెంట్కి సరితూగగల నా క్యారెక్టర్ ఉందా. క్యారెక్టర్ ఈజ్ నాట్ ఓన్లీ వ్యక్తిత్వము ఫ్రమ్ ది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ కైండ్ ఆఫ్ వేర్ వితల్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, స్వాట్ అనాలిసిస్ చేస్తాడు ఆయన. అద్భుతమైన స్వాట్ అనలిస్ట్ ఆయన చేసి టీముని తీసుకుంటాడు. మేడం, వీఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ టీమ్ మేడం. టీమ్ సరిగ్గా లేకపోతే మనం ఫెయిల్ అయిపోతాం. ఎలాన్ మస్క్ చిన్న ఉదాహరణ మేడం. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాలో ఒక 20-year-old అబ్బాయిని ఇప్పుడు డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో, ఏది వేరు ఎలాన్ మస్క్ ఈజ్ లీడింగ్ అండర్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్సీ,
20 ఏళ్ళ అబ్బాయిని హైర్ చేశాడు మేడం. అదే కదా. యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తాళపత్ర గ్రంథాలు, గ్రీక్ తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ఆ యొక్క సాహిత్య సంపదని కనుక్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు లూక్, మిస్టర్ లూక్, ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్. ఆ లూక్ అనే అతను 20 ఏళ్ళ అబ్బాయి, యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా. ఇమ్మీడియట్గా 20 ఏళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో అపాయింట్ చేశాడు ఈయన.